పార్టీ 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ను ఒక రకంగా పెంచి పోషించింది. తాము అధికారంలో ఉన్న సమయంలో టీఆర్ఎస్తో అప్రకటితమైన అన్రిటన్ అండర్స్టాండింగ్ పెట్టుకొని టీఆర్ఎస్ రాజ్యమేలటానికి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించింది. కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారాయి. ఎందుకు మారాయి? ఎందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ టీఆర్ఎస్ను ఎదుర్కోవడానికి పాత బస్తీలో ఉబలాట పడుతుంది? మీరు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చూస్తే హైదరాబాద్లోని ఇతర ప్రాంతాల కన్నా కూడా పాత బస్తీలో ఎక్కువ చేస్తుంది అడావిడి. ఎందుకంటే పాత బస్తీలో ఎంఐఎంకు ఎదుర్కోవటానికి ఎంఐఎంకు మేమే ప్రత్యామ్నాయం అని చెప్పేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉరుకులు పరుగులు తీస్తుంది. ఎందుకు ఈ మార్పు వచ్చింది? ఒకటి, మార్పు రావడం కాంగ్రెస్ ఇవాళ అధికారంలో లేదు. టీఆర్ఎస్ మీరు ఎంఐఎంకు ఉన్నటువంటి సహజ లక్షణం అధికారంలో ఎవరుంటే వాళ్ళతో కలుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం దోస్తీ చేసే పరిస్థితి లేదు. అందువల్ల ఎంఐఎం టీఆర్ఎస్తో చేస్తే గీస్తే టీఆర్ఎస్తో దోస్తీ చేయాలి. అందువల్ల ఇవాళ ఒక రకంగా అవకాశమే లేదు ఎంఐఎంతో అవగాహనకు. అవకాశం లేదు కనుక ఇంకో మరో మార్గం లేదు కనుక ఎంఐఎంతో నువ్వంటే నువ్వా అనే సై అంటే సై అనే స్థాయిలో కాంగ్రెస్ సవాల్ చేస్తోంది. రెండో కారణం ఏంటంటే ఎంఐఎంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే నిలబడాలని స్టాండ్ తీసుకుందో ఎంఐఎంలో ఉన్న అంతర్గత కలహాల వల్ల కొంతమంది ఎంఐఎంను వదిలేసి, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు చార్మినార్ ప్రాంత కార్పొరేటర్ మహమ్మద్ గౌస్ కానీ ఇతరులు కానీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం మొదలైంది. ఇది రెండవ కారణం. క్షేత్రస్థాయిలో ఎంఐఎం నుంచి కూడా తమ పార్టీలోకి రావడం. మూడోది, చారిత్రకంగా మీరు చూసుకున్నా అంటే తమ రాజకీయ అవసరాల కొరకు పాత బస్తీలో కాంగ్రెస్ పార్టీ జెండా దించేసింది, చేతులు ఎత్తేసింది గతంలో. కానీ కాంగ్రెస్ పార్టీకి పాత బస్తీలో సాంప్రదాయ బలం, ట్రెడిషనల్ ఓటుని మీరు దేశవ్యాప్తంగా కూడా చూసుకున్న ముస్లిం ఓటును స్టడీ చేస్తే అనేక అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. ట్రెడిషనల్గా కాంగ్రెస్ ఓటర్లు ముస్లిం పాపులేషన్, ముఖ్యంగా బాబ్రీ మసీదును విధ్వంసమయ్యాక పివి నరసింహారావు నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధ్వంసాన్ని ఆపలేని పరిస్థితి ఉండడంతో ముస్లిం జనాభా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నుంచి ఏలినేట్ అయ్యారు. అక్కడి నుంచి మొదలైనటువంటి ఏలినేషన్ కాస్త కాంగ్రెస్ బలహీనపడుతున్న కొద్దీ కాంగ్రెస్ దూరమయ్యారు. దూరమైనా కూడా ముస్లింల్లో సాంప్రదాయకంగా కాంగ్రెస్ ఓటింగ్ ఉంది. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం రిజర్వేషన్లు అమలు చేసింది రాష్ట్రంలో. ఈ సింపతి కూడా ముస్లిం పాపులేషన్లో ఉంది. ఒక 10% 15% టోటల్గా ముస్లిం డామినేటెడ్ డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ ఉంది. ఈ సాంప్రదాయ ఓటింగ్ వాళ్ళ పునాదులుగా ఉపయోగించుకొని ఎదగాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇక నాలుగవ డైమెన్షన్ ఏంటంటే ఓల్డ్ సిటీకి వచ్చే వరకు ఎంఐఎంను ఎవరు ఓడిస్తారు అని అంటే వాళ్లకు ఇతర ఓట్లు వస్తాయి. ఇతర ఓట్లు అంటే ఎంఐఎంను వ్యతిరేకించే ముస్లిం ఓట్లు కావచ్చు, ఎంఐఎంను వ్యతిరేకించే ముస్లిం ఓటింగ్ కూడా ఉంది. చాలామందికి అది అర్థం కాదు. ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ ఓటింగు, ఒక సెక్షన్ ఆఫ్ ఓటింగు ఎంఐఎంను వ్యతిరేకిస్తారు, ఎంఐఎం అసహించుకుంటారు. ఈ ఓటింగు మార్గం లేక అటు ఇటు డిసిపేట్ అవుతుంది. ఎప్పుడైతే ఎవరన్నవారు ఎంఐఎంను నేను సవాల్ చేస్తాను, ఓడిస్తానని ముందుకొస్తే ఈ ఓటింగ్ కాస్త వాళ్ళ వైపు వెళ్తుంది. కాంగ్రెస్ ఆశపడేది ఏంటంటే ఎంఐఎంను సవాల్ చేసే పార్టీగా కాంగ్రెస్ ముందుకొస్తే ఓల్డ్ సిటీలో ఎంఐఎంతో ఉండని, ఎంఐఎంతో వ్యతిరేకించే ముస్లిం ఓట్లు, ఇక హిందూ ఓట్లు సహజంగానే ఎంఐఎంను ఓడించే పార్టీకి వస్తాయి కనుక ఈ రెండు తమకు అనుకూలంగా కన్సాలిడేట్ అవుతాయని కాంగ్రెస్ పార్టీ లెక్కలేస్తోంది. ఇది లెక్కలు బాగానే ఉన్నాయి. కానీ నిన్నటిదాకా ఎంఐఎంతో కలిసి దోస్తాన్ చేసిన పార్టీ, ఎంఐఎంకు బ్రహ్మాండంగా మద్దతు ఇచ్చిన పార్టీ, ఓల్డ్ సీట్లో ఎంఐఎం కోసం తాను కుర్బానీ చేసిన పార్టీ, తనను తాను కుర్బానీ చేసుకున్న పార్టీ, ఎంఐఎం ఖూబ్సూరత్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కుర్బానీయే కారణం. ఇవన్నీ జరిగిన తర్వాత ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని నమ్ముతారా జనం అనే క్వశ్చన్ ఉంది. ఈ ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంకో అవసరం కూడా ఉంది. ఇవాళ ఎంఐఎంను ఎదుర్కోవడానికి పాత బస్తీ తెలంగాణ రాష్ట్రం మించి అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంఐఎం కాస్త ప్రధానంగా ఓల్డ్ సిటీకే పరిమితమైంది. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ దేశంలో బలహీనపడడం మొదలుపెట్టిందో ఎంఐఎం దేశవ్యాప్త రాజకీయ ఆకాంక్షలు వ్యక్తం చేయడం మొదలుపెట్టింది. మీరు చూశారు, మహారాష్ట్రలో నాందేడు ఇలాంటి ప్రాంతాల్లో విజయాలు కూడా సాధించింది. ముంబైలో కూడా 1-2 కార్పొరేషన్లలో విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్లో కొన్ని పంచాయతీల్లో గెలిచింది. బీహార్లో గెలవాలని ప్రయత్నం చేసి మహాగఠబంధన్ పుణ్యమా అని చెప్పి అడ్రస్ లేకుండా పోయింది. సో ఈ పరిణామాల వల్ల దేశవ్యాప్తంగా కూడా
ముస్లిం ఓటును సొంతం చేసుకోవటానికి ఎంఐఎం కృషి చేస్తుంది. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా మీరు ముస్లిం ఓటును గమనిస్తే కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకత్వంలో ముస్లిం ఓటింగ్ ఉంది. హైదరాబాద్ పాత బస్తీలో ఎంఐఎం వెనకాల ర్యాలీ అవుతుంది. అస్సాంలో అస్సాం యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే ఒక పార్టీ బద్రుద్దీన్ కమల్ అని స్టార్ట్ చేశాడు. ఆయన నాయకత్వంలో ఉన్న పార్టీ వెనకాల ఉంది. ఈ హైదరాబాద్ ఓల్డ్ సిటీ, కేరళ, అస్సాం మినహాయిస్తే దేశవ్యాపితంగా ముస్లిం ఓటు సెక్యులర్ పార్టీస్తో ఉంది, ముస్లిం పార్టీస్తో లేదు. మీరు అది ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కోటేస్తున్నారు, బీహార్లో ఆర్జేడీకి జేడీయూ కోటేస్తున్నారు, ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ కోటేస్తున్నారు. ఇలా ఏదో ఒక సెక్యులర్ పార్టీ వైపు ఉన్నారు తప్ప ముస్లిం పార్టీ వైపు లేరు. అందువల్ల ఎప్పుడైతే ఎంఐఎం ఒక దేశవ్యాప్త రాజకీయ ఆకాంక్షలు వ్యక్తం చేసి దేశవ్యాప్తంగా ముస్లిం ఓట్ను కన్సాలిడేట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుందో అది డైరెక్ట్ నష్టం కాంగ్రెస్ పార్టీకి. మహారాష్ట్రలో మనం చూసాం ఇదే పరిణామం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలోనైతే ఒక అడుగు ముందుకేసి ఎంఐఎం మోడీ చేతుల్లో కీలుబొమ్మ, మోడీకి అనుకూలంగా బీజేపీతో రహస్య ఉడంబడిక చేసుకుని ఎంఐఎం ముస్లిం ఓట్లు చీల్చి బీజేపీకి లాభం చేయాలని చూస్తుందనే విమర్శలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. అందువల్ల ఇవాళ ఎంఐఎంను కట్టడి చేయకపోతే తమకు పాత బస్తీలో కాదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు అనుకూలమైన ఓటింగ్ను దెబ్బతీసే ప్రమాదం ఉందనే భయం కూడా కాంగ్రెస్కు. ఈ కారణాల రీతి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో సై అంటే సై అని దిగుదామని ప్రయత్నం చేసింది. దిగడమైతే దిగింది, ప్రచారంలో మాత్రం ఉరుకులు పరుగులేస్తోంది. ఫలితాలు ఎలా ఉంటాయో మనం చూడాల్సిందే.